నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అన్న కేంద్ర మంత్రి జయశంకర్ వైద్య రంగంలో భారత్ అగ్రగామిగా ఉందని వెల్లడి మిర్చి రైతులు ఆందోళన చెందవద్దన్న సీఎం చంద్రబాబు కేంద్రం సహాయంతో ఆదుకుంటామని భరోసా రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న గ్రూప్ 2 మెయిన్స్ సజావుగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు శ్రీశైలంలో వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలు టీటీడీ తరపున పట్టు వస్త్రాలను అందించిన ఈవో శ్యామలరావు ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 12వ అంతర్జాతీయ ఆరోగ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత నెలకొని ఉందని, తరచూ మార్పులకు లోనవుతూ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొనడంతో పాటు 150కి పైగా దేశాలకు వ్యాక్సిన్ ను, ఔషధాలను సరఫరా చేసిందని, ఇప్పుడు కూడా మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వైద్య రంగంలో అనేక దేశాలకు తన సహకారం అందిస్తుందని చెప్పారు. కోట్లాది మంది పౌరుల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య బీమా వంటి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా కార్యక్రమమని కేంద్ర మంత్రి వివరించారు. The Ayushman Bharat initiative, as you would have heard from other speakers, is today the world's largest government health insurance. About 750 million of our citizens have received Aadhaar IDs, and they have access to 360,000 healthcare facilities and 570,000 healthcare professionals. To do this on such a scale at our level of per capita income is actually a testimony to the power of digital public infrastructure. And that in turn reflects the deep commitment to good governance of the Modi government. This is a domain where India has been the first responder, development partner, a supply chain link, a health solution provider, a knowledge center, and in many ways, especially in the last decade, an exemplar. Allow me to dilate on these different dimensions. When the COVID pandemic started engulfing the world, the initial deliberations, and I was myself present at some of them, envisaged India as potentially the biggest concern. Ironically, India ended up not only looking after its own needs, but actually stepped forward to contribute to the world. We provided medicines at that time to 150 nations, vaccines to 99 countries and 2 international organizations, as well as masks, PPE kits, gloves, ventilator, you name it. Equally important, India chose to do this when its own vaccination program was still unfolding. India today has delivered more than 600 significant development projects in 78 nations across the world. Now, many of them are in the health sector. In parallel, the private health industry of India has also contributed to facilities and capacities in different geographies, and I want to say today that we value this industry as a partner. From specialty hospitals to primary health centers, we have sought to make a difference across a wide spectrum. The COVID experience was a reminder to many nations to develop national capacities in this crucial domain. మిర్చి ధరల గురించి రైతులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. సచివాలయంలో మిరప రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మిర్చి సాగు, పెట్టుబడి ఖర్చులు, ఎగుమతులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్వింటాలు మిర్చి ధర 11,781 కంటే తక్కువగా ఉంటే మార్కెట్ జోక్యం కింద కొనుగోలు చేయడానికి కేంద్రం అంగీకరించిందని చెప్పారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు 11,000కు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు.
అనేక ఒడిదుడుకుల మధ్య ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు జరుగుతోంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ కూడా ఏపీఎస్సీ పరీక్ష నిర్వహించడానికే కట్టుబడి ఉండడంతో ఈరోజు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసినట్లయితే 11,000 మంది పైచిలుకు అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాస్తున్నారు. మెయిన్స్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే బీవీకే కాలేజీ ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళు కేటాయించిన స్థలాల్లో వాళ్ళకు చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అయితే పరీక్ష ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు సంబంధించి అనేక వివాదాలు అయితే ఉన్నాయి. రోస్టర్ విధానంలో అనేక లోపాలను సవరించి తర్వాతే పరీక్ష నిర్వహించాలనే వాదన అయితే నిరుద్యోగ సంఘాల్లో వినిపించినప్పటికీ కూడా ఏపీఎస్సీ మాత్రం పరీక్ష నిర్వహించడానికే కట్టుబడి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే పకడ్బందీగా చేసింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేసింది. 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఆయన బృందం పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగాలు పొందడానికి కావాల్సిన అర్హతల నేపథ్యంలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా అన్నీ పక్కన పెట్టి ఈరోజు పరీక్ష రాయడానికే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రాసిన ఏదైతే లేఖ ఉందో ఏపీఎస్సీకి దాన్ని పక్కన పెట్టినట్టయింది. ముఖ్యంగా సజావుగా పరీక్ష నిర్వహించడానికి ఏపీఎస్సీ మొగ్గు చూపడంతో పరీక్షా కేంద్రాల వద్ద ఒక రకమైన అకాడమిక్ వాతావరణం అయితే నెలకొంది. విద్యార్థులందరూ ఎంతో మనోవిశ్వాసంతో పరీక్ష హాల్లోకి బయలుదేరినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ పరీక్షలు సజావుగా పూర్తి కావాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ టీవీ విశాఖపట్నం. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. కాగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో శ్యామలరావు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ తరపున శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి. ఈ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే టీటీడీ తరపు నుంచి కూడా వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తున్నాను. కాకినాడ జిల్లాలో గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 5 ప్రాంతాలలో గల 12 కేంద్రాలలో 9,379 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మెటల్ డిటెక్టర్లు, బాడీ కెమెరాలతో కూడా అభ్యర్థులను తనిఖీ చేసి పంపారు. అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దీనిలో 2 పేపర్స్ ఉన్నాయి. మార్నింగ్ 10 to 12:30 ఒకటి, మధ్యాహ్నం 3 to 5:30 ఒకటి. దీనికోసం కాకినాడ డిస్ట్రిక్ట్ లో 12 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎట్ 5 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ పర్ డీజీపీ సర్చ్ ఇన్స్ట్రక్షన్స్ రిస్కింగ్ సెపరేట్ గా పెట్టడం, ముందే ఎర్లీగా స్టార్ట్ చేయడం, రిస్కింగ్ దగ్గర డిఎఫ్ఎండి కానీ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టడం. అట్లానే డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. దాంతో పాటుగా బాడీ వాన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాము. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్ లోను స్టాటిక్ బందోబస్తుతో పాటు నియర్ బై మూవింగ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే అక్కడ అటెండ్ అవ్వడానికి దగ్గరలో 2-3 టీమ్స్ పెట్టుకున్నాము. సో అన్ని చోట్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్న దర్శించుకున్నారు. సాయంత్రం నైవేద్య విరామం అనంతరం సుపదం మార్గం ద్వారా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రైల్వే శాఖ సహాయ మంత్రికి టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.
చిన్ననాటి జ్ఞాపకాలు వారి మదిలో ఇప్పటికీ మెదులుతున్నాయి. తరగతి గదిలోని 60 ఏళ్ల క్రితం పొందిన అనుభవాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకుంటూ మళ్లీ అదే తరగతి గదిలో వయోవృద్ధులుగా దర్శనమిచ్చిన పూర్వ విద్యార్థులు వారు. విశాఖలోని పురాతన సెయింట్ ఆంటోనీ పాఠశాలలో 1965 బ్యాచ్ విద్యార్థులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. ఒకప్పుడు ఇదే స్కూల్లో విద్యాభ్యాసం చేసిన ఎంతో మంది విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ స్కూల్లో వారు విద్యను అభ్యసించిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అందరూ ఒకచోట సమావేశమై పూర్వ విద్యార్థుల సమావేశాన్ని ఎంతో ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న వారంతా ఒకప్పుడు ఇదే బెంచీల మీద చదువుకొని తమ గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించిన వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆనాటి పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న సందర్భం అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ ఉంది. ముఖ్యంగా విశాఖలో స్థిరపడిన వారు కొంతమంది అయితే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి మళ్ళీ విశాఖలో స్థిరపడిన చాలామంది మనకి ఇక్కడికి కనిపిస్తారు. అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న చాలామంది మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, అందరినీ ఒకసారి మీరు కలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మహాపర్వతం అంటే వాట్ వీ కాల్ ఇట్ నో ఐఎమ్ ఇన్ ద హెవెన్. వీఆర్ జస్ట్ గాన్ టు ద స్కూల్ స్టేజెస్ వేర్ దెర్ ఇస్ నో కల్మషం. వీఆర్ ఆల్ జస్ట్ బేసిక్ దిస్ థింగ్స్, వీఆర్ ఆల్ గాడ్స్. వీఆర్ దట్ ఐ మీన్ words are crude to express it. You have to feel it. That's what I am feeling. It comes from within. We are birds, really speaking. We are all angels. Everybody got their own way of this thing, living and all that. We are meeting after 70 years. You can just understand that. Words are crude to express it. I can say that, well, we are in the heaven. As simple as that. సార్, ఇక్కడ విద్యను అభ్యసించిన తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇక్కడికి వచ్చారు. మీకు ఆ జీవితాన్ని కాచూడబోతున్న సందర్భాలు అయితే మీకు ఉన్నాయి. మీకు ఏమనిపిస్తుంది? బ్రహ్మాండమైన కలయిక. ఎప్పుడో చిన్నప్పుడు ఎంతో కొంచెం డిఫరెన్సెస్ ఉండుంటాయేమో కానీ ఇప్పుడు మటుకు అస్సలు కల్మషం లేకుండా ప్రతి వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్గా ఇలా కలవడం చాలా ఆనందకరం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆఫ్టర్ లీవింగ్ ద స్కూల్ ఐ వెంట్ టు ద మెడికల్ స్కూల్ హియర్ అండ్ దెన్ ఐ జాయిన్డ్ ఆర్మీ. ఐ రిటైర్డ్ as a colonel and leading a retired life here after working in the Geetham Medical College for a while, and now I am a totally retired person. I am very happy with meeting all these friends, especially this guy is very close to me. Yeah, he is very DSP. Thank you. Thank you all. సార్ మీరు చెప్పండి, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఒక మెమరబుల్ ఈవెంట్ ఏమైనా ఉందా? ఒకసారి పంచుకోండి. నేను జాయిన్ అయింది 1963లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా ఫాదర్ అప్పుడు బిషప్ ఆయన బాగా అట్రాక్ట్ చేసేవారు. పనిష్మెంట్ ఇచ్చి ఎఫెక్షన్ తోటి బాగా మిగతా అందరూ చాలా సరదాగా బాగుండేది. మేము కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనేవాళ్ళం. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఇది చిన్ననాటి జ్ఞాపకాలు అయితే వాళ్ళలో చాలా కనిపిస్తున్నాయి. ఇదే స్కూల్లో విద్యను అభ్యసించి ఇదే పాఠశాలలో హెడ్ మాస్టర్గా చేసిన ఒక మహనీయులు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఆ రోజు జ్ఞాపకాలు మీ మధ్యలో ఎలా ఉన్నాయి? ఇప్పుడు పంచుకోగలరా మాట? ఇప్పుడు కూడా ఇంకా సజీవంగా ఉన్నాయండి. నేను 1965లో ఇక్కడ 12th క్లాస్ పాస్ అయ్యాను. 59 to 65 చదివాను ఇక్కడే. తర్వాత 71 నుంచి 2005 వరకు ఇక్కడ పనిచేశాను. ఎక్కువ కాలం హెడ్ మాస్టర్గా చేశాను. మీరు చదువుకున్నప్పుడు మీ తోటి విద్యార్థుల అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు మాస్టర్ అయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? కొద్దిగా తేడాలు ఉన్నాయి, కానీ అయినప్పుడు కూడా ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడాను దాన్ని నిలబెడుతూ ఉంటారు. అది ఒక ప్రత్యేకత. ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా ఈ స్కూల్లో అది నిలకడగానే ఉంటాయి. ఇది అపూర్వ కలయిక. పాత జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ అందరినీ కలిసిన ఈ క్షణం ఎన్ని కోట్లు సంపాదించినా రాని అనుభూతి కలిగింది మాకు. అందరూ సంతోషంగా ఉండాలనే మనసారా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో గ్యాదరింగ్ ఉండాలనే కోరుకుంటున్నాను. వీళ్ళు అప్పటికి ఇలాగే కలుస్తూ ఉండాలనే ఒక ఆకాంక్ష అయితే వాళ్ళలో కనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఇంతమందిని చూసారు, మీకు ఏమనిపిస్తుంది? ఏం చేయాలి? చాలా
మంచి విషయాలు అంటే నాకు భయం వేస్తున్నదండి క్లాస్లో కూర్చోవడం. ఎందుకు భయం అంటారు, మాకు ఎన్నారెడ్డి గారు మా గురువు గారు వారు ఏంటంటే ఇలాగా మార్కులు తక్కువ వచ్చినా మోకాళ్ళు వేయించి ఇక్కడ కొట్టించేవారు. లేకపోతే రోడ్డు మీద అతను మోటార్ సైకిల్తో వెళ్తే ఎలా కనిపెట్టేవారు, ఎరా 700 మంది పిల్లలు అతను గుర్తు, ఎరా కందేపు ఎక్కడ కనిపించావు అనేవారు. ఆ భయం ఇప్పుడు పట్టుకుంది నాకు ఇక్కడికి వస్తే. అంత భయంగా ఉంది. ఆ రోజులు ఎన్నారెడ్డి గారు కనబడుతుంది మాకు ఆ క్లాస్లో కూర్చోవడం. ఇప్పటికీ వెంటాడుతున్నది. మళ్ళీ బయటకు వెళ్తే కానీ భయం పోదు. అంచేత మీతోని మా సోదర శిష్యులతోని ఆ భయాన్ని ఎప్పుడు ఉండాలని ఈ సెయింట్ ఆంథనీ హై స్కూల్కి ఇది రుణం మేము తీర్చుకోలేము. అందరం కూడా హై లెవెల్లో ఉన్నాం, ఎవరికి లోటు లేకుండా. అది నిజంగా ఆ యేసు తాలూకా అనుగుణమే అనుకోవచ్చు. సార్ మీరు చెప్పండి సార్, మీ అనుభవాలు ఏంటండి? అనుభవాలంటూ ఏమీ లేవండి. అయితే నేను 3వ తరగతి నుంచి ఎలిమెంటరీ స్కూల్లో 3వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు బాగా నచ్చింది స్కూలు. మంచి గోపి ఎన్నారెడ్డి గారు బిషప్ గారు ఉండేవారు. చాలా చక్కగా చెప్తుండేవారు ఇంగ్లీషు. మాకు బాగా అర్థమయ్యేది. ఆ విధంగా మేము బాగుపడి ఒక వృత్తిలోకి వచ్చి బాగుపడ్డాం అందరూ. అదే అండి. ఇది ముఖ్యంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు అయితే ఈ స్కూల్తో ఉన్నాయి. ఎంతో ఉన్నతంగా తమను తీర్చిదిద్దిన ఈ పాఠశాల రుణం తీర్చుకోవడం కోసం వీళ్ళందరూ ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా వాళ్ళందరూ పరితపిస్తున్న పరిస్థితి వారి మాటల ద్వారా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ విశాఖపట్నం. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండ రామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ సేవ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు తెలిపారు. టీటీడీ నుండి 3 లక్ష్మీ హారాలను స్వామివారికి అందించినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగించడం జరుగుతుంది. అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామికి నుంచి ఒక బహుమతి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే 3 బంగారు లక్ష్మీ డాలర్ చైన్స్ మాత్రం సమర్పించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పూజలు చేసి స్వామివారికి ఇప్పుడు అందరం కూడా ప్రొసెషన్ లాగా వెళ్ళి అక్కడ గుడిలో సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పౌర్ణమి గరుడ లక్ష్మీ హారం కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ హారం కూడా అక్కడ ప్రతి సంవత్సరం లానే అక్కడ గరుడ వాహనం రోజు అలంకరించడం జరుగుతుంది. మళ్ళీ అది వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనకి టీటీడీ మన తిరుమల కొండపైన రెగ్యులర్గా ఉండే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంచడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. ఆ ప్రక్రియనే చాలా సాంప్రదాయబద్ధంగా భక్తి భావంతో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా విట్నెస్ చేస్తున్నారు అందులో భాగంగానే. శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు భక్తుల ఆనందోత్సాహాల నడుమ వైభవంగా జరుగుతున్నాయి. పరమేశ్వరుడు వాయులింగ స్వరూపునిగా పూజలు అందుకునే ఈ మహాక్షేత్రంలో స్వామివారు అంబారి వాహనం మీద 4 మాడవీధుల్లో ఊరేగారు. ఈ ఊరేగింపులో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో మాడవీధులన్నీ భక్తి జనాలతో నిండిపోయాయి. భక్తుల శంభో శంకర స్మరణతో మాడవీధులు మారుమోగాయి. వీధులను దీపాలతో, పుష్పాలతో అలంకరించడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట సమీపంలోని వ్యాను బోల్తా పడిన ప్రమాదంలో 47 మంది మహిళలు గాయపడిన సంఘటన ఇది. వీరికి తక్షణ వైద్య సహాయం అందేలా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్, అతని తండ్రి వాసంశెట్టి సత్యం కృషి చేయడం విశేషం. తోటపేట నుంచి బట్లపాలిక గ్రామానికి ఒక శుభకార్యం నిమిత్తం వీరు వ్యానులో వేగాయమ్మపేట వద్దకు చేరుకోగానే వ్యాన్ బోల్తా పడింది. దీంతో 47 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న మంత్రి సుభాష్ తన తండ్రి వాసంశెట్టి సత్యంను వెంటనే అప్రమత్తం చేశారు. రామచంద్రాపురం ఏరియా హాస్పిటల్కు వెళ్లి ఆసుపత్రిలో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సేవలు అందేలా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 2 మహిళలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అక్కడి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారితో మంత్రి సుభాష్ ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలుశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ద్రాక్షారం గాంధీనగర్ నుంచి మసకపల్లి ఒక వివాహ వేదికకి హాజరవడానికి వెళ్తున్న సుమారు 40 మంది మహిళలు, 5 మగవాళ్ళు చిన్నపిల్లలతో వెళ్తున్న ఆ వెహికల్కి సడన్గా కొలాప్స్ అవటం, పడిపోవటం, సుమారు 11 మందికి తీవ్ర గాయాలు అవటం, అలాగే మిగతా 27 మందికి కూడా స్వల్ప గాయాలు అవటం ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఆ టైంలో హెవీ వెహికల్స్ ఏమి వెళ్ళకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. ఏదేమన్నప్పటికీ సుమారు 11 మందిలో 3 కొద్ది సీరియస్గా ఉండటం వల్ల కాకినాడ బెటర్ ట్రీట్మెంట్ కోసం కాకినాడ పంపడం జరిగింది. హెడ్ ఇంజరీస్ ఉండడం వల్ల మరి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వెంటనే వైద్యం అందించిన సూపరింటెండెంట్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్టాఫ్ అందరూ కూడా ఒకసారిగా ఎరెక్ట్ అయ్యి అందరూ వితిన్ 3 అవర్స్లో వాళ్ళందరికీ ఎక్స్రేలు తీయడం కానీ వెంటనే కాకినాడ పంపడం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో 3 సర్జరీలు చేయడం కూడా జరిగింది. అందరూ కోలుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే 3 ఏదైతే కాకినాడ హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి కొద్ది విషమంగా ఉంది. ఇంకొక 1 or 2 అవర్స్లో పూర్తిగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా 95% ఆడవాళ్లే ఉంటాం. ఆడవాళ్ళకి పూర్తిగా ముఖాలకి ఎక్కువ గాయాలు తగలటం, స్టిచ్చెస్ పట్టడం కూడా చాలామందికి జరిగింది. ఎవరికి ప్రాణహాని అయితే మాత్రం లేదు. 3 మాత్రం కొద్ది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అన్నారు. మరి ఏదేమన్నప్పటికీ ఇలాంటి విచారకరమైన సంఘటన, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా కొన్ని చర్యలు అతి త్వరలో తీసుకుంటాం. అలాగే వీళ్ళందరూ కూడా ఇంచుమించు 10-15 మంది ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుంటాం. కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంగన్వాడీ కార్యకర్తల జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం, మానసిక ఎదుగుదల, భాషపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు అంగన్వాడీ కార్యకర్తలు తమ నైపుణ్యంతో వ్యర్థాలతో చిన్నారుల బోధనకు ఉపయోగపడే చిత్రాలు తయారు చేశారు. చిన్నారులకు మంచి అలవాట్లు, చెడు అలవాట్లపై చిత్రాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వరలక్ష్మి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, మానసిక పరిపక్వత, ఫ్రీ స్కూల్, భాషపై పట్టు సాధించడంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయని అన్నారు. డిఆర్పిఎస్ అప్పారావు మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ శిక్షణ దోహదం చేస్తుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులలో సిడిపిఓ గజలక్ష్మి, ఏ మణికంఠ, సిహెచ్ నాగశ్రీదేవి పాల్గొన్నారు. నేను కేఆర్పీగా స్టేట్ లెవెల్లో ఆ రోజులో ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందండి. తీసుకొని అక్కడ మేము ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, డైట్ కాలేజ్ లెక్చరర్, సిడిపిఓస్ స్టేట్ లెవెల్లో మేము 3 ట్రైనింగ్లో భాగంగా ఆ రోజులో ట్రైనింగ్ అయి ఉన్నామండి. అక్కడి నుంచి మళ్ళీ మేము వచ్చి కొండగుంటూరులో మళ్ళీ ఆ రోజుకు ఐసిడిఎస్ సూపర్వైజర్స్కి, స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ మళ్ళీ ముందు వరంలో కూడా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ట్రైనింగ్ తదుపరి 18వ తారీఖు నుంచి ప్రతి చోట స్టేట్ లెవెల్లో ట్రైనింగ్స్ జరుగుతున్నాయండి. ప్రతి ఐసిడిఎస్ నుంచి కూడా
ఐసీడీఎస్ సూపర్వైజరు అలాగే ట్రైనింగ్ తీసుకున్న స్కూల్ టీచర్స్ కలిసి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి కేఆర్పీగా నేను కూడా ప్రతి చోట ఎక్కడైతే ఈ ట్రైనింగ్స్ జరుగుతున్నాయో నేను కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి. అన్ని చోట్ల కూడా చాలా బాగా వీళ్ళకి చాలా సంవత్సరాల నుంచి జాబ్ పోస్ట్ ట్రైనింగ్ కూడా లేకపోవడం వల్ల ఈ ట్రైనింగ్స్ని చాలా ఉత్సాహంగా ఆనందంగా చాలా శ్రద్ధగా పాల్గొనడం జరుగుతుందండి. ఇక ఈ రోజు అయితే 4వ రోజు. ఈరోజు కూడా వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. వీళ్ళు ఇంకా ఎన్నో చేస్తూనే ఉన్నారు. మా అంగన్వాడీ సెంటర్లో ఇప్పటి వరకు చేసిన ఈ అభివృద్ధులు ఏ విధంగా చేయాలనేది, వాళ్ళకి ఏ ఏజ్లో ఎవరికి ఈ అభివృద్ధులు ఎలా చేయాలనేది ఇంకా వీళ్ళకి క్లారిటీగా మంచి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. శిక్షణా కార్యక్రమం అనేటువంటిది 2 డిపార్ట్మెంట్ల కలయికతో జరుగుతున్నటువంటి ట్రైనింగ్ అండి. ఇది అంగన్వాడీ టీచర్స్కి అందరికీ కూడా మరి విద్యాశాఖ నుంచి మరియు ఐసీడీఎస్ నుంచి కూడా కలిసి మేము ట్రైనింగ్ తీసుకొని డిఆర్పీలుగా మరి ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. గత 4 రోజుల నుంచి ఇస్తున్నాం. ఇంకొక 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ అంగన్వాడీ పిల్లల యొక్క శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భాషాభివృద్ధి, సౌందర్య సాంస్కృతిక అభివృద్ధి అంటే ఒక విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క శిక్షణా తరగతులు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరందరూ కూడా బాగా నేర్చుకొని ఇక్కడ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించి పిల్లలందరి యొక్క సమగ్ర అభివృద్ధికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంఎస్ బాల గంగాధర్రావు మాట్లాడుతూ 1974లో జగ్గంపేటలో గోలి శ్రీరాములు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ స్థాపించడం జరిగిందన్నారు. జగ్గంపేట లయన్స్ క్లబ్ కు 3 సార్లు ప్రెసిడెంట్ గా చేయడం, ప్రస్తుతం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గవర్నర్ ఈశ్వర్ కుమార్ జెండా ఊపి గోల్డెన్ జూబ్లీ పిన్ తయారు చేసి ఆవిష్కరించారు. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించారు. అలాగే మాజీ పాస్టర్స్ అందరూ కూడా వారు ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణ వ్యక్తిత్వం, వారి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. 98లో మేము మా లయన్స్ క్లబ్ పత్తిపాటి క్లబ్ని స్పాన్సర్ చేసింది. 98లో ఆ సంవత్సరం పెట్టిన సంవత్సరమే ఆ ప్రతిపాటి లయన్స్ క్లబ్ 7 క్లబ్లు పెట్టింది. ఆ తర్వాత సంవత్సరంలో వాళ్ళు 9 క్లబ్లు స్టార్ట్ చేశారు. సో లైనిజం బాగా విస్తరించింది. లైనిజం విస్తరించింది కానీ ఈ లైనిజం విస్తరించడం వల్ల ఒక చిన్న పరిణామం జరిగింది. అదేంటంటే జిల్లా విడిపోయింది. 9 మెంబర్స్ పెరిగారు, క్లబ్లు పెరిగి జిల్లా విడిపోయింది. మొట్టమొదటి ఒకసారి విడిపోయి తర్వాత 324 సీనియర్ ఒకసారి విడిపోయాం. తర్వాత మళ్ళీ 2014లో వర్మగారి టైంలో వర్మగారి కామన్ గవర్నర్, ఆ తర్వాత జిల్లా విడిపోయింది. జిల్లా విడిపోవడం రాష్ట్రం విడిపోయింది దానికంటే ఎక్కువగా బాధపడ్డాం. 2014లో రాష్ట్రం విడిపోయింది, 2015లో జిల్లా విడిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా క్లబ్లో చాలా పరిణామాలు జరిగినాయి. 2000 సంవత్సరంలో మేము సెలవు చేసుకున్నాం. అప్పుడు మా గోడ రంగారావు ప్రెసిడెంట్, జోన్ చైర్మన్ పిటి రామారావు గారు ఆయన జోన్ చైర్మన్ చేయడానికి, ఆయన క్లబ్ ప్రెసిడెంట్గా ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మేము సెలవు చేసుకున్నాం. ఆ సెలవు సందర్భంగా పాస్ట్ గవర్నర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.